ఎంత దుర్మార్గకరమైనటువంటి ఆలోచనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది అంటే 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అని చెప్పి ఆర్భాటంగా ప్రకటించుకుంటుంది. వాస్తవ రూపంలో ఈ ఎంఓయూలు ఆచరణ రూపంలోకి రావట్లేదు. ఎందుకు రావటం లేదు అంటే ఆచరణలోకి తీసుకొచ్చే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, ఆచరణలో పెట్టే ఉద్దేశం ఎంఓయూలతో కుదుర్చుకున్నటువంటి కంపెనీలకి లేవు. ఎందుకు కంపెనీలకి లేవు అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పెట్టుబడులు పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఉండాలి. బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా వాడికి వ్యాపారం లాభం రావాలి కదా. ఒక 10 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినప్పుడు బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా ఈ 10 కోట్ల రూపాయలకి మనకి నెక్స్ట్ ఇయర్కి ఇంకో 10 కోట్ల 20 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రాఫిట్లు వస్తాయా అని చూసుకుంటాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ విధమైన పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఉందా? గుంతకల్లు ఎమ్మెల్యే సందర్భమే చెప్తాను సార్. నేను నంద్యాల ఎంపీ ఒక కాంట్రాక్ట్ చేస్తే రైల్వే కాంట్రాక్టు, గుంతకల్లు ఎమ్మెల్యే, ఇది నా కథనం కాదు, కూటమి ప్రభుత్వ అధికార పత్రిక ఆంధ్రజ్యోతి కథనం. అండ్ ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ దీని మీద తెలుగుదేశం పార్టీ విచారణకు కూడా ఆదేశించింది. మీరు 20%, 25% డబ్బులు ఇక్కడ కట్టందే పనులు జరిగే ప్రసక్తే లేదు. ఆఫ్ కోర్స్ టీడీపీ కావచ్చు, ఎవడైనా ఈవెన్ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు ఇక్కడ వర్క్ చేసినా మాకు కప్పం కట్టాల్సిందే. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క ఎమ్మెల్యేల ఎంపీల పరిస్థితి. పోనీ ఎంపీ ఏమన్నా తక్కువ తిన్నాడా అంటే ఎంపీ ఏం తక్కువ తినలా. ఈ జిల్లాలో ఏ పనులు జరగాలన్నా 25% పనులు నాకు ఇవ్వాల్సిందే, నా కాంట్రాక్టులకు ఇవ్వాల్సిందే, నా అనుచరులకు ఇవ్వాల్సిందే. గుత్తగా తీసుకున్నారు జిల్లాలన్నీ వాళ్ళు. రాష్ట్రం ఎలా తయారైంది అంటే ఎమ్మెల్యే స్థాయిలో దోచుకోవటం, ఎంపీ స్థాయిలో దోచుకోవటం, మంత్రి స్థాయిలో దోచుకోవటం, మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో దోచుకోవటం, ముఖ్యమంత్రి స్థాయిలో దోచుకోవటం. వీళ్ళందరికీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వచ్చేసరికి నారా లోకేష్. ఈవెన్ చంద్రబాబు నాయుడుది ఏముందండి? చంద్రబాబు నాయుడుకి సాయంత్రానికి ఎంత వచ్చిందని లెక్క కూడా చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడుకి ఎవరైనా మీరు తీసుకొని వెళ్ళిపోయి కప్పం కడతాం సార్, ఇదిగోండి సార్ చంద్రబాబు నాయుడు గారు అంటే నాకెందుకు వేస్తారు, నారా లోకేష్ గారికి నాకెందుకు, నేనేం చేసుకుంటాను, ఆయనే మొత్తం లెక్క చెప్పాల్సింది. చంద్రబాబు నాయుడు డిపార్ట్మెంట్లో జరిగే అవినీతికి కూడా, ఆయనకు వచ్చే అవినీతి డబ్బు కూడా తీసుకెళ్లి నారా లోకేష్ లెక్క చెప్పాల్సిందే తప్ప చంద్రబాబు నాయుడు గారిది ఏం లేదు ఇక్కడ. ఇదంతా మీ ఊహాజనితమైన ఆలోచన ఏమో. నో, ఊహాజనితమైన ఆలోచనలు కాదు నరసింహరావు గారు. ఐఎమ్ వెరీ సారీ. నారా లోకేష్ డబ్బులు నేను ఒక మాట నేను చెప్తాను. మీకు మీరు అడిగారు అంటే మీరు అడిగింది ఏదో నన్నేదో అడగాలని అడిగినట్టు రాష్ట్ర ప్రజల కోసం నేను మీకు సమాధానం చెప్పి తీరాలి. నేను ఒక మాట అన్న తర్వాత దానికి సమాధానం చెప్పి తీరాలి. సార్, నారా లోకేష్ అనేటువంటి వ్యక్తికి నేను ఎందుకు ఇంతగా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది అంటే దానికి నేను కొన్ని ఉదాహరణలు కూడా మీకు సమాధానం చెప్తా. సార్, నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క జిల్లాలకు సంబంధించి ఒక జిల్లాలో ఒక ఏజెంట్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో మా కృష్ణా జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి ఏజెంట్లో కేశినేని చిన్ని ఒకడు ఎంపీకి సంబంధించినంత వరకు ప్రతి రూపాయి కలెక్షన్లో కూడా నారా లోకేష్ పాత్ర ఉంటుంది. ఎంపీ ఎందుకు? మీరు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద యాక్షన్ తీసుకోవాలన్నా కూడా ఈయన నారా లోకేష్ టీం అని అన్న సందర్భానికి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడటానికి, ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడటానికి. ఎందుకు అంటే ఇదంతా కోటరీ. నారా లోకేష్ టీం పవర్ఫుల్. నారా లోకేష్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎనీథింగ్ ఎనీబడి ఈజ్ ఇన్ ది స్టేట్. నారా లోకేష్ టీమ్ ఇస్ సో పవర్ఫుల్. తిరువూరు ఎమ్మెల్యే చెప్పినట్టుగా, నేను చెప్పింది కాదండి, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు చెప్పిందేనండి. తిరువూరు ఎమ్మెల్యే చెప్పినట్టుగా ఒక ఎంపీ, నారా లోకేష్కి సంబంధించినటువంటి ఎంపీ, ఇప్పుడు మీరు ఈస్ట్ గోదావరి వెళితే అక్కడ సానా సతీష్, వీళ్ళంతా కోటరీ, ప్రతి జిల్లాలో ఉంటారు నారా లోకేష్కి. ఇక్కడ జరిగేటువంటి ప్రతి రూపాయి భాగస్వామ్యం ఆయనకి వెళ్ళాలి. ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, పేకాట్ మాఫియా, క్యాసినో మాఫియా, ఇలా మాఫియాల రూపంలో ఎంపీలు దగ్గరుండి సంపాదించిన ప్రతి రూపాయి కూడా నారా లోకేష్కి సమాధానం చెప్పాలి. ప్రతి రూపాయి వసూలు చేసిన ప్రతి రూపాయిలో నారా లోకేష్కి సాయంత్రానికి ఎంత వస్తుంది, ఎంత కలెక్ట్ చేసాం, ఏంటి భవిష్యత్తు, మనం దీన్ని ఎంత డిపాజిట్ చేసామని చెప్పాలి. ఇలా చెప్పే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు ఎవరైనా కంప్లైంట్ చేస్తే దాని మీద యాక్షన్ ఉండదు. ఇప్పుడు మీ సొంత ఎమ్మెల్యే, తిరువూరు ఎమ్మెల్యే ఆధారాలతో సహా పెడితే
కేసీఆర్ చిన్ని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎందుకు తీసుకోలేదు యాక్షన్ తెలుసా మీకు? నారా లోకేష్ టీం. ఓకే ఓకే ఓకే. సో సానాత సతీష్ కావచ్చు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో చేసే అన్యాయాలు కావచ్చు, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి జిల్లాలో జరుగుతున్న ప్రతి మాఫియాకి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నారా లోకేష్. సో ఇవి నేనేదో ఊరికే నామకి వస్తే వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు, వాళ్ళ సొంత అధికారిక పత్రిక, రెవెన్యూ మినిస్టర్ ఉన్నాడు, రెవెన్యూ మినిస్టర్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరిగే ప్రతి అవినీతి, ఇప్పుడు ఈవెన్ హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు, ఒక కానిస్టేబుల్ని ట్రాన్స్ఫర్ చేయమనండి. నేను ఒక కానిస్టేబుల్ని రిక్వెస్ట్ పెడతాను, ఒక కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కనుక అనిత చేయించగలిగితే నా చరిత్రలో, నా భవిష్యత్తులో నేను ఏ రోజు మీడియాలోకి వచ్చినా అనిత గారి గురించి ఒక్క మాట మాట్లాడు. కాదు సార్, అసలు అనిత గారు కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ ఎందుకు చేస్తారు? కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ జిల్లా ఎస్పీ కన్సర్న్ ఆఫీసర్ ఎవరో చేస్తారు, అనిత గారు ఎందుకు చేస్తారు? బేస్డ్ ఆఫీసర్. ట్రూ, మీరు అన్నది కరెక్టే. కానీ సహజంగానే పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఎస్ఐలు సిఐలు అమ్మ నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది, కొంచెం ఆర్థికంగా పరిస్థితి వేరే ఊర్లో ఉన్నాను, నా పిల్లల భవిష్యత్తు బాగాలేదు, నా పిల్లలకు మెడికల్ ఎడ్యుకేషన్ ఉంది, నా తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు, ఎస్పీ గారు చెప్తే వినటం లేదమ్మా, మీరు ఒక మాట చెప్తే దయదలిస్తే కొంచెం నా ట్రాన్స్ఫర్ అవుతుందామని సహజంగానే అడుగుతుంటారు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఖచ్చితంగా సహజంగా అడుగుతుంటారు. అవి డబ్బులు తీసుకొని చేస్తారని నేను వాళ్ళ మీద ఎలిగేషన్ చేయను, ఎందుకంటే వాళ్ళదంత చిన్న స్థాయి కాదు. వాళ్ళ స్థాయి అంతా పెరోల్ ఇప్పించి 1 కోటి 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు తీసుకునే స్థాయి, కానీ ట్రాన్స్ఫర్ స్థాయిలో అనిత ఇన్వాల్వ్ అవుతుందని నేను అనుకోవటం. అయితే ఈ అనిత గారి దగ్గరికి వెళ్ళి ఒక కానిస్టేబుల్ ఏదైనా ఒక సందర్భంలో వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయమని అడిగితే దయచేసి ఇంకోసారి నా దగ్గరికి రావద్దన్నా, ఇక నారా లోకేష్ టీం ఇక్కడే ఉన్నింది, నేను ట్రాన్స్ఫర్ చేశాను తెలిస్తే నా పోస్ట్ ఊడిపోద్ది, ఇంకోసారి రావద్దన్నా ఇల్లు అని చెప్పింది. కాంట్రడిక్ట్ చేస్తున్నారు మీరే కాంట్రడిక్ట్ చేస్తున్నారు. ఒకటి, నారా లోకేష్ టీం ఉన్నారు కాబట్టి అనిత కానిస్టేబుల్ని కూడా ట్రాన్స్ఫర్ చేయించలేదు అని చెప్తున్నారు. సేమ్ టైం అదే అనిత పెరోల్ కోసం ₹1 కోటి తీసుకుంటుంది అని చెప్తున్నారు. అదే నేను అంటుంది. ఎట్లా డిపార్ట్మెంట్ లో అఫీషియల్ గా చేయగలిగినటువంటి ఏ ఒక్క పని కూడా అనిత వల్ల కాదు. ఈవిడ చేసే పనిలో కూడా నారా లోకేష్ కి మళ్ళీ భాగస్వామ్యం ఇవ్వాలి. ఓకే, నేను అనేది ఏంటి అంటే, ఇప్పుడు నేను మీకు తెలియకుండా నేనేం పని చేయలేను సార్. మీకు తెలియకుండా నేను ఏమన్నా పని చేస్తే అనిత పిఏ ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడు? వై హీ వాజ్ బీన్ డిస్కనెక్టెడ్ ఇన్ మిడిల్? మీరు వ్యక్తిగతంగా నారా లోకేష్కి ప్రభుత్వానికి భాగస్వామి ఇవ్వకుండా ఏ పని చేయడానికి స్వతహాగా లేదు అని చెప్పడానికి నేను ఈ ఉదాహరణ చెప్పాను. ఇండికేషన్ ఆమె పిఏని తొలగించి ఇచ్చింది ప్రభుత్వం వైపు నుంచి, లోకేష్ గారి వైపు నుంచి. ఎవరైనా సరే సార్, వ్యక్తిగతంగా మినిస్టర్ అయినా సరే ₹1 లంచం తీసుకోవాలి అంటే దాంట్లో నారా లోకేష్కి భాగస్వామ్యం ఇవ్వాల్సిందే తప్ప నువ్వు ₹1 తీసుకుని నీ జేబులో వేసుకోవడానికి నీకు స్థాయి లేదు. ఇంట్రెస్టింగ్ ఉంది. పని చేయించుకోవడానికి నీకు స్థాయి లేదు. ఇది నేనేదో ఊరికే మాట వరుసగా మాట్లాడుతుంది కదా, ఇది వాస్తవంగా జరుగుతున్నది. ఇది ప్రజలు మాట్లాడుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే ఇక్కడ క్వార్టరీస్ ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు ఈ జురిస్ట్రిక్షన్లోకి రావటానికి లేదని అమరావతి జురిస్ట్రిక్షన్ మొత్తం కూడా మంత్రి నారాయణకి అప్పచెప్పారు. ఫ్రాంచైజీస్ ఇవన్నీ కూడా. ఇప్పుడు అమరావతి రైతులు మొన్న సిఆర్డీఏ అధికారులు నాకు ఫ్లాట్ ఇవ్వటానికి కూడా ₹1 కోటి ఫ్లాట్ ఇవ్వడానికి 10 లక్షలు లంచం అడుగుతున్నారు, 10 కోట్ల ఫ్లాట్ ఇవ్వడానికి ₹1 కోటి లంచం అడుగుతున్నారు. లంచం ఇస్తే కానీ మంచం ఎక్కటం లేదు. సిఆర్డీఏ అధికారులు నడితే పోవాయా, ఎవరికైనా చెప్పుకోపోవాయా అంటున్నారని రైతులు ధర్నాలు రాస్తారోకోలు చేసి నానా బీభత్సం చేస్తే అప్పుడు మంత్రి వెళ్ళాడు మాట్లాడటానికి. నారా లోకేష్ కనుసైగా లేనిదే అక్కడ మంత్రి కూడా పనిచేయడానికి పరిస్థితి లేదు. సో ఈ ఫ్రాంచైజీలో భాగంగా ఇది ఒక పవర్ జనరేటర్. ఏది? నారాయణ. అమరావతి మొత్తాన్ని నారాయణ అంటే ఇప్పుడు అవినీతి చేయటానికి కూడా సమయం సరిపోవాలిగా. ఒక్కడే అన్ని చోట్ల అవినీతి చేయలేడు కదా, ఎంతవరకు చేయగలుగుతారు మీరైనా? సో మీరు నిజమైనటువంటి ప్రాతినిధిని ఏర్పాటు చేసుకొని ఆ ప్రతినిధి ద్వారా లంచం తీసుకుంటాం. నేను ఓవరాల్గా చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మీరు ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి మినిస్ట్రీలో అవినీతి విలయతాండవం చేస్తుంది నరసింహరావు గారు. ఈ అవినీతిని అరికట్టాల్సినటువంటి మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రి దీంట్లో భాగస్వామ్యం అయ్యారు. ఇలా జరిగిన తర్వాత రాష్ట్రానికి ₹3 లక్షల కోట్ల అప్పవ్వక వస్తున్న ఇన్కంలో నుంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామా? వెరీ గుడ్. వస్తున్న ఇన్కమ్ సంక్షేమ పథకాలకు సరిపోతుంది. మరి ₹3 లక్షల కోట్ల దేనికి వాడారు అని సమాధానం చెప్తే ఎవరి దగ్గర సమాధానం